టీవీ 45 న్యూస్ కి స్వాగతం. భారత్ పాక్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో భారత సైనికులకు దైవబలం చేకూరాలని కోరుతూ మంగళవారం మధ్యాహ్నం ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్ నందు జోహార్ నమాజ్ దువా కార్యక్రమాన్ని చేపట్టిన జనసేన నాయకులు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర వర్క్స్ బోర్డు డైరెక్టర్ షేక్ రియాజ్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చీలపల్లి శ్రీనివాసరావు తెలిపారు. వీరమరణం పొందిన భారత సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడాలని ప్రార్థించిన జనసేన నాయకులు. రాదు కదా చెత్తోళ్ళ కూర్చోటం స్వీకరించు. ఈరోజు పహల్గాం ఏదైతే దుర్ఘటన జరిగిందో వీరమరణాన్ని పొందారు. వారి యొక్క ఆత్మలకు వారి యొక్క కుటుంబాలకి వారికి నిజమైన న్యాయం అదేవిధంగా వారికి ప్రసాదించు. ఆధారాన్ని అక్కడ సురక్షితంగా నిలబడేటట్టు ప్రసాదించు. ఈ రోజున దేశంలో మనం పరిస్థితులు చూస్తూ ఉన్నాం. బార్డర్లలో చాలా దారుణంగా ఏదైతే పాకిస్తాన్లో తలదాచుకున్నటువంటి తీవ్రవాదులు ఎలాంటి ఇది చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ప్రాణాలని ఈజీగా తీసేసి భారతీయుల్ని ఏదేదో చేద్దామని చూస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ భారతీయులు అంతా ఒకటే. ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఒక సైనికుడితో సమానం. ఏదైతే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున పహల్గాం దాడిలో మరణించినటువంటి వాళ్ళకి అండగా ఉంటూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ఒక్క జన సైనికుడిని కూడా మన కులాలు కాదు, మతాలు కాదు, మనం అంతా ఒకటే, దేశం అంతా ఒక్కటే, మనం సైనికులకు అండగా ఉండాలి, భారతదేశానికి అండగా ఉండాలని చెప్పి ఒక పిలుపుతో ఈ రోజున కులమతాలకు అతీతంగా ఈ రోజున ముస్లిం సోదరులతో కూడా ఇక్కడ ఈ నమాజు ఏదైతే నమాజ్ పెట్టమని చెప్పి ఆయన ఆదేశించడం మంగళగిరిలో మన రియాజ్ అన్నతో ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ మనం ప్రార్థన ముస్లిం ప్రార్థన పెట్టారు. నిజంగా ఎక్కడా కూడా లేనటువంటి ఏ రాజకీయ పార్టీలో కూడా ఇలాంటి ఎక్కడా కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు
అన్ని కులాలు అన్ని మతాలు ఒకటే, మనం అంతా ప్రజలం, మనం భారతీయులం అని చెప్పి పదే పదే చెప్తూ ఉంటారు. మన భారతదేశానికి అలాగే మన రాష్ట్ర ప్రధాని మోదీ గారికి కూడా మనం అండగా ఉండాలి. ప్రతి ఒక్క జనసేన కార్యకర్త, జనసేన నాయకుడు జన సైనికులుగా ఎప్పుడైతే నామకరణం, ఎప్పుడు జన సైనికులైన నామకరణం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అవసరమైతే బార్డర్లో యుద్ధం చేయడానికైనా కూడా జన సైనికులంతా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.